సభ్యులకు ఆత్మీయులకు బంధువులకు మరొకసారి స్వాగతం తెలుపుతూ ఉదయ సాహితీ కరీంనగర్ శాఖ ఏర్పడినప్పటి నుండి ప్రస్తుతం వరకు అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టి నూతన ప్రక్రియలైన కైతికాలు ఇష్టపదులు సంకలనాలతో పాటు కవుల రచించిన పుస్తకాలను ఆవిష్కరిస్తూ ముందుకు తీసుకెళ్తున్న ఉదయ సాహితీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ గారిని సాదరంగా సభ వేదికపైకి ఆహ్వానిస్తూ నేటి సభకు అధ్యక్షత వహించాల్సిందిగా కోరుతున్నాను. సాహిత్య సమావేశాలకు సాహిత్య అభిలాషతో నిత్యం నూతనంగా ఉంటూ సాహిత్యంపై ఎనలేని ప్రేమను చూపిస్తున్న మన సంయుక్త పాలనాధికారి నేటి ముఖ్య అతిథి ఆవిష్కర్త మనకు కొద్దిసేపట్లో రాబోతారు. వారికి కూడా లేకుండా మనం ఆహ్వానం పలకాలి కాబట్టి ఆహ్వానిస్తున్నాం. ఉపాధ్యాయులుగా పనిచేస్తూ కవిత్వంపై ఆసక్తితో కవితలను రచిస్తూ నేటి కవితా గ్రూప్ను ఆలంబంగా చేసుకుని కవిత్వంలోని మెలకువలను తెలుసుకుంటూ సాధనను కొనసాగిస్తూ సుధాక్షరాలు కవితా సంపుటి ద్వారా మనం ముందుకు వచ్చిన కవయిత్రి జయంతి సుధాకర్ గారిని సభావేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్రత్యేక పరిచయం అవసరం లేని మనకందరికీ సుపరిచితులు, సాహిత్యాభిలాషులకు మార్గ నిర్దేశకులు, ప్రముఖ కవి రచయిత విమర్శకులు శ్రీ దాస్యం సేనాధిపతి గారిని విశిష్ట అతిథులుగా సభావేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వేల కొలది విద్యార్థులను తీర్చిదిద్దే దేవాలయం లాంటి విద్యాలయాలకు ప్రధాన ఆచార్యులుగా పనిచేస్తూనే సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకుంటూ ఎన్నో పాఠ్యపుస్తకాలకు రచయితగా తమ ప్రతిభను నిక్షిప్తం చేస్తూ ఎన్నో అవార్డులు రివార్డులు పొందిన మన ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ కలకుంట రామకృష్ణ గారిని సాధారణంగా సభా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. నేటి కవిత వాట్సాప్ గ్రూప్ ద్వారా ఎంతో మంది కవులను తీర్చిదిద్ది సంయమనం కలిగి సమతూకంతో వ్యవహరిస్తూ వర్ధమాన కవులకు మార్గదర్శనంగా అందించిన శ్రీ దాస్యం లక్ష్మయ్య గారిని గౌరవ అతిథిగా సభావేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా సాహితీ గౌతమి ప్రధాన కార్యదర్శిగా పాఠ్యపుస్తక రచయితగా అనేక సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సాహితీ గౌతమి ప్రధాన కార్యదర్శి గౌరవ రవీందర్ గారిని ఆహ్వానిస్తున్నాం. గ్రంథంలోని కవితలను ఆమూలాగ్రం చదివి అందులోని సారాన్ని తాను మొత్తం ఆవహించి పుస్తకం పరిచయం చేయడానికి శ్రోతలకు కనువిందు చేయడానికి మన ముందుకు వస్తున్నారు శ్రీ అన్నాడి గజేందర్ రెడ్డి గారిని సాధారణంగా సభావేదికపైకి ఆహ్వానిస్తున్నారు. కార్యక్రమాన్ని కొనసాగించగా అధ్యక్షుల వారికి చూడండి. అమృతాన్ని దాచుకున్నటువంటి పేరు దాక్షరాలు. ఈ పుస్తకాన్ని జేసీ గారు వచ్చిన తర్వాత ఆవిష్కరించడం జరుగుతుంది. కార్యక్రమాన్ని ముందుగా ప్రారంభించుకుందాం. జ్యోతి ప్రజలతోని ప్రారంభించుకుందాం. జ్యోతి ప్రజల చేయాల్సిందిగా విశిష్ట అతిథులు, గౌరవ అతిథులు, ప్రత్యేక అతిథులు అందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. దీపో జ్యోతి పరం జ్యోతి జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోహం దీపేన సాధ్యతే సర్వం సత్యాదీపం నమోస్తుతే. దీపం జ్యోతి పరం దీపేన సాధ్యతే సర్వం
శ్రీనాథ్ గారు మన కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం ఉంది. కాకపోతే మనకు ఆలస్యం కావడం వల్ల వేరే కార్యక్రమం ఉండడం వల్ల అక్కడికి వెళ్ళడం జరిగింది. త్వరలో వస్తామని చెప్పారు. వారి అనుమతితోనే కార్యక్రమాన్ని మనం ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. వేదికను అలంకరించినటువంటి విశిష్ట అతిథులు, అందరికీ పరిచయస్తులు, సాహిత్యంలో ఎన్నలేని కృషి చేస్తున్న వారు, మనందరికీ మార్గదర్శనం చేస్తున్నటువంటి దాసం శేరాద్రి గారికి, అలాగే మరొక విశిష్ట అతిథి ఎస్ఆర్ఆర్ కాలేజ్ ప్రిన్సిపాల్, అలాగే సాహిత్య కార్యక్రమాల్లో ఎన్నో అవార్డులు రివార్డులు పొందినటువంటి వారు, వేల మంది విద్యార్థుల కవితవ్యాన్ని తీర్చుకునే సాహిత్యంలో కూడా తన వంతు పాత్రని, తనదైన శైలిని, తనదైన స్థానాన్ని సుస్థిరపరచుకుంటున్నటువంటి డాక్టర్ కల్వకుంట్ల రామకృష్ణ గారు, అలాగే గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి దాసం లక్ష్మీ గారు, శ్రీ దాసం లక్ష్మీ గారు మనందరికీ తెలుసు. వారు నేటి కవిత అనే గ్రూప్ని నిర్వహిస్తూ అనేక మంది కవుల్ని తయారు చేసినటువంటి గొప్ప సాహిత్యవేత్త. అట్లాగే ప్రతి సంవత్సరం 2 సార్లు గెట్ టుగెదర్ ఆత్మీయ సమ్మేళనాన్ని కూడా ఆ నేటి కవిత గ్రూప్లో ఉన్నటువంటి కవులందరితో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తూ సంయమనంతో చక్కని ఓర్పుతోని ఆ వాట్సాప్ గ్రూప్ నిర్వహిస్తూ అందులో సమీక్షలు కూడా కవుల ద్వారా చేయిస్తూ చక్కగా మార్గదర్శనం చేసినటువంటి శ్రీ దాస్యం లక్ష్మీ గారికి స్వాగతం. అలాగే మొన్ననే చూశారు, చాలా చక్కని సమీక్ష పుస్తక పరిచయం చేశారు. పుస్తకంలో ఉన్నటువంటి సారాంశాలంతా కూడా చక్కగా నవ్వుతూ, చమత్కరిస్తూ, విశ్లేషిస్తూ చాలా సుబోధకంగా అందించేటువంటి విశ్రాంత ప్రధానాచార్యులు శ్రీ అన్నాడి గజేంద్ర రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే కార్యక్రమానికి అసలైన వాళ్ళు, ముఖ్యులైన వాళ్ళు, ఈ కార్యక్రమం జయప్రదంగా జరిగింది అంటే మూల కారకులు సాహితీవేత్తలు, ముందున్న సాహితీవేత్తలు, సాహితీ అభిమానులు, సాహితీపరులు, మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం తెలుపుకుంటూ నా భావోద్వేగాలు, మానసిక సంఘర్షణలు, అనుభూతులకు ఇచ్చిన అక్షర రూపాలే ఈ నా సుధాక్షరాలు అంటూ ఈరోజు ఒక చక్కని కవితా సంకలనాన్ని జయశంకర్ సాహిత్య భూపాలపల్లి జయశంకర్ సాహిత్య గడ్డం లక్ష్మీ గారికి స్వాగతం, సుస్వాగతం. లక్ష్మీ గారు వేదిక రావాల్సింది కోరుతున్నాను. సమితిని నుండి ఇటీవలే శ్రీనాథ్ గారు, నేను వారి సంస్థ ద్వారా ఆవిష్కరించబడిన దుప్పటి మౌలి గారి పుస్తకం ఆవిష్కరించబడింది, నిద్ర లేసిన నిశ్శబ్దం. ఆ కార్యక్రమానికి మొన్ననే హాజరయ్యాం. చాలా చక్కని కార్యక్రమం నిర్వహించారు. మంచి పట్టుదల, కార్యక్రమ నిర్వహణలో బాధ్యతలు నిర్వహించడంలో చాలా అనుభవజ్ఞులు గడ్డం లక్ష్మీ గారు. పద్య కవి కూడా, పద్యాలు చాలా అవలీలుగా ఉంటారు. వారికి కూడా స్వాగతం చెప్తున్నాను. అలాగే మా సభ్యులు, ప్రధాన కార్యదర్శి గారు బిఎన్ఆర్ శర్మ గారికి, అలాగే ఉపాధ్యక్షులు శ్రీ జయపాల్ రెడ్డి గారికి స్వాగతం చెప్తూ, ఏదైనా కూడా కవిత్వం అనేది మనసు నుంచి వస్తుంది. ఒక సంఘటన కానీ లేదా ఒక ఆలోచన కానీ వచ్చినప్పుడు దానికి ప్రతిస్పందనే కవితారూపకంగా వస్తుంది. కవిత్వం సార్ అంటుంటారు, నందిని సిద్ధారెడ్డి గారు ఎక్కడైనా చెప్తుంటారు,
కవిత్వం ఏం చేస్తుంది అంటే రాజకీయ నాయకులు ఏం చేస్తారు, కవిత్వం ఏం చేస్తుంది అని చెప్తుంటారు. రాజకీయ నాయకులు విడగొడతారు, కవిత్వం అనేది అందరినీ కలుపుతుంది అని. నిజంగా ఎంతమంది ఈ కవిత్వం కోసం, ఈ కవిత్వంలో ఉన్నటువంటి సాధన కోసం, వాడిని ప్రోత్సహించడం కోసం ఎంతమంది రావడం నిజంగా ఈరోజు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే వారి కవితలన్నింటినీ కూడా మనకు పరిచయం చేస్తూ ఆ కవితలోని అంశాలన్నింటినీ కూడా విశదీకరించాల్సిందిగా అన్నాడు గిరిజన్ గారు శ్రీ ప్రసాద్ గోదావరి ఆహ్వానిస్తున్నారు. సభకు నమస్కారం. ఉదయ సాహితీ ఆధ్వర్యంలో జయంతి సుధాకర్ గారి సుధాక్షరాలు కవితా సంకలన పుస్తకావిష్కరణకు అధ్యక్షత వహిస్తున్న డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ గారు, ఎందరో కవులను రచయితలను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న దాస్యం సేనాధిపతి గారు, కరీంనగర్లో అతిపెద్ద కళాశాలకు ప్రధానాచార్యులుగా ఉండి మనకు సమయాన్ని కేటాయిస్తూ సహకరిస్తున్నటువంటి కల్వకుంట రామకృష్ణ గారికి, నేటి సమూహం అనేటటువంటి కార్యక్రమం ద్వారా ఎందరి చేతను కవిత్వాన్ని రాయిస్తున్నటువంటి దాస్యం లక్ష్మయ్య గారికి, పద్యకవి అయినటువంటి గడ్డం లక్ష్మయ్య గారికి, ఈ కార్యక్రమానికి కర్త, ఈ పుస్తకానికి రచయిత అయినటువంటి జయంతి సుధాకర్ గారికి, ఇంకా జైపాల్ రెడ్డి గారికి, బిఎన్ఆర్ శర్మ గారికి, ఇక్కడకు విచ్చేసినటువంటి సాహిత్యాభిమానులు, కవయిత్రి అభిమానులు అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. జయంతి సుధాకర్ గారు రాసినటువంటి ఈ కవిత్వం పుస్తకం పేరు సుధాక్షరాలు. ఈ సుధాక్షరాలు తమకు భర్త అయినటువంటి సుధాకర్ గారికి అంకితం చేశారు. పిల్లలు సాత్విక సాహితీ, వాళ్ళు ఒక్కసారి ఒక్క నిమిషం వెనుక రావాలి. ఈ సుధాక్షరాలు అనేటటువంటి పుస్తకానికి పేరు పెట్టింది వీళ్ళు, కాబట్టి వీళ్ళని అభినందించారు. సాత్విక సాహితీ, ఆ పేర్లు చూస్తేనే తెలుగు పేర్లు మనకు ఒక విధంగా ఆహ్లాదం, ఆనందం అనేటటువంటివి కలుగుతున్నాయి. వాటికి తగ్గట్టుగా వినయం, వివేకం సొంతం చేసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు. ఇక జయంతి సుధాకర్ గారు కూడా కన్నుల్లో కోటి స్వప్నాలు వంపుకొని కాలంతో కరిగిపోనటువంటి కవిత్వాన్ని రాస్తూ ఈ సుధాక్షరాలు అనేటటువంటి పుస్తకంగా తీసుకొని రావడం జరిగింది. కవిత్వంలోకి తొంగి చూద్దాం. మొదటి కవిత ప్రేమతో నాన్నకి. ఆ మధ్యలో ఒక సినిమా వచ్చింది, నాన్నకి ప్రేమతో. ఈమె రాసింది ప్రేమతో నాన్నకి. నడకలో హుందాతనం, నడతలో మానవత్వం కలిగి ఉండేటటువంటి నాన్న గురించి రాసింది. నవమాసాలు తన గర్భంలో మోసినటువంటి అమ్మ నుండి భూమి మీదకు అవతరించిన తర్వాత నాన్న మనకు లోకాన్ని చూపిస్తాడు. ఈమె రాసింది ఆకాశంలోని ఇంద్రధనుసును, పైరు పంటల పచ్చదనాన్ని, చందమామ చల్లదనాన్ని, సెలయేరు గలగలను అన్నింటినీ రంగరించిన సృష్టి అందాలను తనివితీర చూపించిన నాన్న అని నాన్న గురించి రాసింది జయంతి.
చూస్తే మామూలు అక్షరాలే అనిపిస్తాయి. కానీ ఆలోచించండి, ఆకాశంలోని ఇంద్రధనస్సుని, పైరు పంటల పచ్చదనాన్ని, చందమామ చల్లదనాన్ని, సెలయేరు గలగలలను, అన్నింటినీ రంగరించిన సృష్టి అందాలను తనివితీర చూపించిన నాన్న. ఆకాశంలోని ఇంద్రధనుసును అన్నప్పుడు జీవితాన్ని అందంగా మలుచుకోవడం ఎలాగో తెలుస్తుంది. ఇంద్రధనుసును అన్నప్పుడు జీవితాన్ని అందంగా మలుచుకోవడం ఎలాగో తెలుస్తుంది. పైరు పంటల పచ్చదనం అన్నప్పుడు హృదయంలో తడి, ఆర్ద్రత అనేటటువంటిది ఎట్లా ఉండాలో తెలుస్తుంది. చందమామ చల్లదనం అన్నప్పుడు కోపానికి రాకుండా ఉండడం, అందరి పట్ల దయా మానవత్వం కలిగి ఉండడం అనేటటువంటి విషయాలు మనకు స్ఫురిస్తాయి. సెలయేరు గలగలలు అన్నప్పుడు సెలయేరుల గలగల నవ్వగలగడం అనేటువంటి విషయాలన్నీ తెలుస్తాయి. అంటే మామూలు మాటలలోనే గొప్పనైనటువంటి భావాన్ని ఒలికించింది జయంతి. మనకు చిన్నప్పుడు నాన్న ఎన్నో కథలు చెప్తాడు. ఆ కథలలో ఇటువంటి నీతి ఉందని, ఈ విధంగా ధర్మ మార్గాన నడువుమని చెప్పకనే చెప్తాడు. అంటే ఆ కథ చెప్పడం ద్వారానే మనకు తెలుస్తుంది. ఆ కథ వింటే మనకు సంతోషం కలుగుతుంది, సంస్కారం అలవడుతుంది. జాగ్రత్తగా గమనిస్తే ఆ కథల్లో మనకు నాన్నని హీరోగా ఆగుపిస్తాడు. కాబట్టి ఈమె అంటుంది, ప్రతిసారి మీరు చెప్పే కథల్లో మీకు తెలియదు కానీ మీరే హీరో నాన్న అని ఆ విధంగా నాన్నకు ఈ కవితను నాన్నకు అంకితం చేస్తూ రాసినటువంటిది. మనం చిన్నప్పుడు అమ్మమ్మ ఊరికి వెళ్ళడానికి సరదా పడేటటువంటి వాడు. అట్లాంటి ఊళ్ళ లోపల మనం ఎన్ని ఆటలు ఆడుకున్నాం, ఎన్ని వాగులు తిరిగాం, ఎన్ని చెట్లెక్కాం, ఎన్ని పళ్ళు తిన్నాం. ఈమె కూడా ఆ బాల్యాన్ని గుర్తు చేసుకున్నది. చెరువులో స్నానాలు, గుళ్ళలో ప్రార్థనలు, ఎత్తుకొచ్చిన జామకాయలు, అమ్మ కొట్టిన లింపకాయలు, ఇట్లాంటివన్నీ కూడా ఆమె గుర్తు చేసుకున్నది. అమ్మమ్మ ఊరు స్వర్గం దాని పేరు అని అంటుంది. ఈ అమ్మమ్మ ఊరు స్వర్గం దాని పేరు అని అనడం వల్ల ఇక ఆ ఆనందం, వర్ణనాతీతమైనటువంటి ఆ ఆనందాన్ని ఆ ఒక్క వాక్యంలో కలని చెప్పినట్టయింది. అట్లాగే మనం వేసవి సెలవులకు కూడా మన పుట్టిన ఊరు కావచ్చు లేదా అమ్మమ్మ ఊరు కావచ్చు ఎన్నో తిరిగేటటువంటి వాడు. వేసవి సెలవులు బుడతలకు ఆనందాల విడుదలు, ఆడిన ఆటలు, పాడిన పాటలు, అమ్మమ్మ మురిపాలు, నానమ్మ గారాబాలు, తీర్చుకున్న సరదాలు. అంటే ఈ కవితలను చదవడం ద్వారా మనం ఒక్కసారి మన బాల్యాన్ని గుర్తు చేసుకుంటున్నాం. మన వయసును వెనక్కు తీసుకొని వెళ్ళి ఆ సంఘటనలన్నీ మనం స్మరించుకుంటున్నాం. ఇక పుట్టినిల్లు మనకు ఎలా ఉంటుంది, ముఖ్యంగా ఆడవాళ్ళకు హద్దంటూ లేని అమ్మా నాన్నల ప్రేమలు, అన్నదమ్ముల అనుబంధాలకు సాటిరావు ఏ సిరి సంపదలు. మీరు వేసిన ప్రగతి పథంలో మేము నిత్య బాటసారులం. అంటే ఆ తల్లిదండ్రులు చూపినటువంటి బాట లోపల మన జీవిత గమనాన్ని సాగిస్తున్నటువంటి వాళ్ళం మనం. అనుభవాల పాఠశాల మా మమతల కోవెల అని అంటుంది జయంతి. కవిత అంతా మామూలుగా రాస్తుంది. కానీ చివరకు మాత్రం ఒక వాక్యం రాస్తే ఆ వాక్యం ఎప్పటికీ మనల్ని మర్చిపోకుండా వెన్నంటి ఉండేలా చేస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా అమ్మమ్మ ఊరు స్వర్గం దాని పేరు అనేది ఆ కవితకు ఒక మెరుపు లాంటిదన్నమాట. అట్లాగే అనుభవాల పాఠశాల మా మమతల కోవెల అనేటటువంటిది కూడా మెరుపు లాంటిది. అవి మనల్ని ఎప్పటికీ వెన్నంటుతూ ఉంటాయి, ఆలోచింపజేస్తూ ఉంటాయి.
మా ఇంట్లో ధనరాశులు లేవు, ప్రేమ పాశాలు ఉన్నాయి అని అంటుంది. ఇళ్ళ ముఖ్యంగా పల్లెటూళ్ళ లోపల మన ఇళ్లకు పిచ్చుకలు వస్తాయి, పిట్ట గూళ్ళు కనిపిస్తాయి. మనం అందరం కలిసి ఆనందంగా భోంచేస్తాం. ప్రశాంతంగా పచ్చడన్నం తిన్నా పరమాన్నం కన్నా విన్నా అని అంటుంది జయంతి. నిజంగా ఇప్పుడు ఈ పట్టణాల లోపల మనం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మనం ఎన్ని విధాలుగా భోజనాలు చేసినా ఆ పల్లెటూళ్ళ లోపల అందరూ కలిసి కింద కూర్చొని మనం పచ్చడన్నంతో తిన్నటువంటి తృప్తి అనేటటువంటిది కలగడం లేదు. ఆ విషయం అందరికీ అనుభవైక వేద్యమే. రాఖీ పండుగ గురించి రాస్తూ చెల్లెలికి అన్నదమ్ములతో అనుబంధం, అమ్మ అనంతరం అంతటి ఆత్మీయ బంధం అని అంటుంది. అసలు మనకు బాగా ఉన్నప్పుడు, ధనం ఉన్నప్పుడు, సంపద ఉన్నప్పుడు ఎందరో రావడం వేరు, కానీ లేనప్పుడు కూడా రావాలి. బంధం అంటే అన్నీ ఉన్నప్పుడు కాదు పక్కన నిలబడడం, ఏమీ లేనప్పుడు కూడా నేనున్నానని తోడుండడం అనేటటువంటిది నిజమైన బంధం అని చెప్తుంది జయంతి. ప్రకృతి అంటే ఈమెకు పరవశం. చెట్టు గురించి రాస్తూ చెట్టు వల్ల లాభాలు వాటిని తెలియజేస్తూ చివరికి ఆ చెట్టు ఏమంటుందో చెప్తుంది. నన్ను నరికే జీవకోటికి మానవత్వపు గంధపు పరిమళాలు అర్పిస్తా. అంటే ఆఖరికి దాన్ని కొట్టేసిన తర్వాత కూడా ఆ చెట్టు మన జీవితాలకు ఉపయోగపడుతుంది. ఓ పాట గుర్తొస్తుంది. గోవు అంటుంది, కమ్మనైన కమ్మనైన గుమ్మ పాలు కడవలతో ఇస్తున్నా, నా దూడల కాదని మీ కడుపులు నింపేస్తున్నా, వయసుడిగిన నాడు నన్ను కటికవాని కాజేస్తే, వయసుడిగిన నాడు నన్ను కటికవాని కాజేస్తే, ఉసురుగోలు పోయి మీకే ఉపయోగిస్తున్నాను, వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా అనే పాట గుర్తొస్తున్నది. చెట్టు కూడా అట్లాగే అంటున్నది, నన్ను నరికే జీవకోటికి మానవత్వపు గంధపు పరిమళాలు అందిస్తా. కాళోజీ నారాయణరావు గారు తాను మరణించిన తర్వాత కూడా తన శరీరం కూడా కాకతీయ మెడికల్ కాలేజీకి ప్రయోగాని కోసం పనికి రావాలనేటటువంటి ఉద్దేశంతో ముందే రాసిపెట్టి వెళ్ళాడనమాట ఆయన. అంటే వాళ్ళ జీవితం ఉన్నంతకాలం మాత్రమే కాదు, మరణించిన తర్వాత కూడా వాళ్ళ దేహాలు, వాళ్ళ జీవితం భావితరాల వాళ్ళకు ఉపయోగపడాలనేటటువంటి ఆకాంక్ష మహానుభావుల లోపల ఉంటుంది. ప్రకృతి గురించి ఇంకా రాస్తూ నెర్రెలు బాసిన కాసారాలు, బీటలు వారిన బీడు భూములు, పాతాళానికి వెళ్ళిన భూగర్భ జలాలను వీక్షించి తీరని శోకంతో అలిగిన పుణ్యమూర్తి పుడమి. అంటే నీళ్లు లేనప్పుడు పుడమి ఎంత బాధపడుతుందో ఈ కవితలో వ్యక్తమవుతుంది. నేనున్నానంటూ నింగి నవ్వింది, తొలకని జల్లి కురిసింది, పచ్చని పరికిణి కట్టుకునే ప్రయత్నంలో పరవశించి ధరణి పులకరించింది. అంటే ఆ వాన నీకు తోడుగా నేనున్నాను అని వచ్చింది. ఇది చూస్తే మామూలుగా మనకు అనిపిస్తుంది, కానీ ఎవరైనా ఆపదల లోపల ఉన్నప్పుడు, భరించలేనటువంటి దుఃఖ పరిస్థితుల లోపల ఉన్నప్పుడు నేనున్నాను అని అందించేటటువంటి స్నేహ హస్తం కావాలి. అటువంటి స్నేహ హస్తం ఈ కవితల లోపల మనకు కనిపిస్తుంది. కానీ కొంతమంది ఈ ప్రకృతి గొప్పదనాన్ని తెలుసుకోలేక, చెట్టు యొక్క గొప్పదనాన్ని తెలుసుకోలేక ఆ చెట్లను నరికేస్తూ ఉంటారు. గొడ్డళ్లతో మొదళ్ళు నరికే మెదళ్ళు లేని మానవుడు అని ఆక్రోశాన్ని వెలిపుచ్చింది జయంతి. మనం పర్యావరణం గురించి పదే పదే మాట్లాడుతూ ఉంటాం. ఈమె అంటుంది, ఇంటికో మొక్క
పెంచితే కాలుష్యం ఓ లెక్క. మనం కాలుష్యం బారిన పడుతున్నాం, వాయు కాలుష్యం, అలాంటి వాయువును పీలుస్తున్నాం. కానీ ఇంటికో మొక్క పెంచితే కాలుష్యం ఓ లెక్క అని అంటుంది. సంకల్ప బలం ఉంటే సాధించలేనిది ఏముంటుంది? కానీ ఆ సంకల్పమే చాలామందిలో కరువైపోతున్నది. మనం ఎన్ని గుణపాలతో తవ్వినా మనల్ని కరుణిస్తూనే ఉన్నది నేల తల్లి, అమ్మను మరిపించే అమృత వర్షిణి అని అంటుంది జయంతి. ఒకసారి మన పూర్వీకుల ఇళ్లను జ్ఞాపకం తెచ్చుకోండి. మన ఇంటి తలుపు తెరిచినప్పుడు అందంగా మొక్కలు కనిపించేటటువంటి రకరకాల పూల చెట్లు, పండ్ల చెట్లు కనిపించేవి. కోయిల గానాలు, తుమ్మెద ఝంకారాలు వినిపించేవి. పక్షుల కిలకిలలు మనకు వినిపించేవి. అట్లాంటి ఇల్లు ఉంటే ఎంత హాయిగా ఉంటుంది. ఇక పొలానికి వెళితే నాన్న కానీ ఇతర రైతులు కానీ ఆ పొలం దున్నేటప్పుడు చాళ్ళు, నాగేటి చాళ్ళు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఆ చాళ్ళు వస్తాయి కదా, దాని గురించి రాస్తూ ఏమంటుందంటే, పొలమంతా నాగేటి చాళ్ళు, కొలువైన బారులు తీరిన రేఖల్లా, క్రమశిక్షణకు రూపమైన కవాతు చేసే సైనికుల్లా, కర్షకుని కన్నుల్లో కోటి మెరుపులు, బారెడు ఆశలకు జీవం పోస్తూ. అంటే ఆ నాగేటి చాళ్ళల్లో ఒక లైన్ తర్వాత ఒక లైన్ ఎట్లాగా వస్తుందో ఈ కవిత్వం లోపల చెప్పడం జరిగింది. వానలు బాగా కురిసినప్పుడు, చెరువులు నిండినప్పుడు, సెలయేళ్లు పరుగెత్తినప్పుడు ఎలా ఉంటుంది? జలకళల సిరులలో ఉరికే జలపాతాలు, చెరువులో కొంగల జపాలు, దేహాలు తడుపుకున్నాయి. సేదదీరుతున్న పశుపక్ష్యాదులతో పురుడు పోసుకున్న పుడమి అందాలు. మనకు పశువులతో, పక్షులతో అవినాభావ సంబంధం ఉంది. మన జీవితం లోపల గొప్ప అనుబంధం ఉంది. కానీ ఇప్పుడు మనం వాటిని గుర్తించడం లేదు. పక్షులన్నీ అంతరించిపోతున్నాయి, పశువులు కూడా తగ్గిపోతున్నాయి. వాటి వల్ల మనకు ఎంత నష్టం జరుగుతుందో మానవాళి నిజానికి గుర్తించడం లేదు. ఇక పల్లెల్లో వర్షపు నీరు భూమిలో ఇంకుతున్నది, పట్టణాల్లో వర్షపు నీరు కలుషితమైపోతున్నది అనే భావన ఈమె లోపల కనిపిస్తుంది. పల్లెటూళ్ళు అంటే ఎలా ఉండాలి? పాడి పంటల లోవిళ్ళు, వాకిళ్ల ముందు రంగవల్లులు, వాడని మమతల పరిమళాలు, పిల్లల ఈతల సరదాలు, పెద్దల వనభోజన సందడులు, స్వచ్ఛమైన మనసులు పల్లెటూరి చిరునామాలు. నిజానికి మన చిన్నప్పుడు ఎటువంటి ఊళ్ళ లోపల మనం గడిపాము, ఏ విధంగా వనభోజనాలు చేశాము, ఏ విధంగా వాగులు వంకలు తిరిగాము, ఇటువంటిది ఈమె కవిత్వం లోపల మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక మరి ఈమె ఊహించినట్టుగా అన్నీ ఉన్నాయా? దేశం లోపల ఎన్నో ఘోరాలు అనేటటువంటి జరుగుతూ ఉన్నాయి. 4 గోడల మధ్యన కూడా అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మంచి అనుభూతిని కలిగించే సంఘటనలు కొన్ని అయితే, విషాదభరితమైనటువంటి ఘట్టాలు 4 గోడల మధ్యన ఈ రోజుల్లో ఎన్నో జరుగుతున్నాయి. ఈమె అంటుంది, గోడలకే ప్రాణం ఉంటే గోడులెన్నో వినిపించేవి, నిక్షిప్తమైన నిగూఢమైన నిజాలకు ప్రాణం పోసేవి. ఇక ఎక్కడ చూసినా కానీ మనకు కల్తీ అనేటటువంటిది కనబడుతున్నది. పసిపిల్లలు తాగే పాలల్లో యూరియా కలుపుతున్నారు. కాయ కష్టం చేసి తినే పిడికెడు బియ్యం కూడా ప్లాస్టిక్ బియ్యం అనేటటువంటివి వస్తున్నాయి. నేను కూడా ఒక చోట రాశాను, ఆహారాల్లో కల్తీ, పానీయాల్లో కల్తీ, విత్తనాల్లో కల్తీ, ఔషధాల్లో కల్తీ, కల్తీ లేని చోటు కనబడదా, ఏ రోజెట్ల గడిచేది, బతికెట్ల బతికేది అని చెప్పడం జరిగింది. నిజానికి మనుషుల లోపల కన్నా పశుపక్షాదుల లోపల కూడా ఐకమత్యం కనిపిస్తుంది. మానవత్వం అనేటటువంటిది మనలో కనుమరుగైపోతుంది. ఇది మనుషులమైనటువంటి ఎందరో మనుషులు సిగ్గుపడాల్సినటువంటి విషయం అన్నమాట. కోయిల కాకమ్మ గూడులో గుడ్లను పొదిగేసి ఐకమత్యానికి
ఆనవాళ్లు చూపింది అని ఈమె రాస్తుంది. అప్పుడప్పుడు మనకు పత్రికల లోపల కూడా కనిపిస్తాయి. కోతి పిల్లితో చెల్మి చేస్తున్నదని ఫోటోలు కూడా మనకు దర్శనమిస్తూ ఉంటాయి. కానీ మనుషులు మాత్రము వాళ్ళ మనసులు ఇరుగ్గా చేసుకొని బంధాలకు దూరమవుతున్నారు, స్వార్థానికి దగ్గరవుతున్నారు వాళ్ళు. ఆఖరికి మనం ఒక రైలు ప్రయాణం చేసేటప్పుడు ఆ రైళ్ళ లోపల ఉన్నటువంటి వాళ్ళేమో కానీ మనం ప్రయాణం చేసేటప్పుడు వచ్చేటటువంటి అంధులైన వాళ్ళు పాడేటటువంటి పాట లోపల మానవత్వం ఉంది, బ్రతుకు పరిమళం అనేటటువంటిది కనిపిస్తుంది అని చెబుతుంది ఈమె. ఆకాశంలో సగం అవనిలో సగం అని ఆడవాళ్ళ గురించి ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఇంకా భ్రూణ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి వాటికి పరిష్కారం అనేటటువంటిది ఏదో ఒకటి ఉండాలి కదా. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం అనేటటువంటిది లేకపోతే ఎలా అనేటటువంటి విషయం కూడా ఈమెకు బాగా తెలుసు. వాటిని ఈమె కవిత్వం లోపల పరిష్కారాలు కూడా కొన్ని మనకు చూపెడుతుంది. కానీ అవన్నీ ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథంగా కూడా చెప్పదగినటువంటి కవితలు ఈమె లోపల ఉన్నాయి. మనం ఇతరులతోని ఎన్నో మాటలు మాట్లాడతాం. ఆ మాటలు స్నేహబంధాన్ని పెంచేటటువంటివి, ఇతరులను మంచిగా మార్చేటటువంటివి ఎన్నో ఉంటాయి. కానీ కొందరు మాట్లాడేటటువంటి మాటలు ఎదుటి వాళ్ళ హృదయాన్ని బాధ పెట్టేటటువంటివిగా ఉంటాయి. అట్లా బాధ పెట్టకూడదని, బాంధవ్యాలను దూరం చేసుకోకూడదని ఈమె చెబుతుంది. ఇక జీవితమే ఒక పాఠశాల, బ్రతుకు బడిలో ఎన్నో నేర్చుకొని మరెన్నో మార్చుకొని ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా నిరంతరం పోరాటం చేస్తున్న నిత్య విద్యార్థి మానవుడు. మనం నేర్చుకోవడానికి ఆసక్తి చూపాలి, తర్వాత మార్చుకోవడానికి కూడా ఆసక్తి చూపాలి. అంటే మనం ఇదివరకు చేసినటువంటి పొరపాట్లు ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దుకుంటేనే మనం మంచి మానవులుగా తయారు కాగలం. మన బ్రతుకు అనేటటువంటిది తెరచిన పుస్తకంగా ఉండాలి, భావితరానికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి. మానవాళి చరిత్ర లోపల ఎందరో మహానుభావులు ఉన్నారు. వాళ్ళు ఎలా పనిచేశారు? దృఢ సంకల్పమే ఆయుధంగా అపజయాలు ఎదురైనప్పటికీ కూడా లెక్క చేయకుండా ఆఖరికి విజయాలను సాధించారు. జయంతి గారు ఏమంటారంటే, మన ప్రగతికి మనమే శిల్పులం కావాలి. తర్వాత మన జీవితం మన కోసమే కాదు, ఇతరుల కోసం కూడా ఉపయోగపడాలి. పరుల శ్రేయస్సులో చరితార్థమైతే జీవితానికి పరమార్థమే. మన జీవితం అటువంటి పరమార్థాన్ని సాధించాలి. ఆఖరికి మనం ప్రతిరోజు చూసేటటువంటి వ్యక్తులలో కొందరు మనకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. మనం 6-7 గంటల దాకా ముసుగు తన్ని పడుకుంటాం. కానీ 5 గంటలకి అంటే వేకువ జాముని వెలుగు రేఖలు విచ్చుకోక ముందే 2 చక్రాల వాహనాన్ని తమ ఆయుధంగా చేసుకొని పేపర్ బాయ్ అనేటటువంటి వాడు వస్తాడు. ప్రతిరోజు చలి వేసిన తర్వాత వానగొట్టిన వస్తాడు, సమయానుకూలంగా మనకు పేపర్ అనేటటువంటిది అందిస్తాడు. ఈమె ఏమంటుందంటే, నాకు ఉద్యోగం రాలేదు, నేనేం చేయాలి, నాకు చేత కాదు అని ఎదురు చూసేటటువంటి వాళ్లకు ఆ పేపర్ బాయ్ అనేటటువంటి వాడు ఒక స్ఫూర్తి. ఇటువంటి నిరాశాపూరితమైనటువంటి భావాలు మనసుల లోపల అసలే కలగకూడదు అని ఈమె యొక్క ఉద్దేశం. అబ్దుల్ కలాం కూడా పేపర్ బాయ్గా పనిచేశాడు, కానీ చివరికి రాష్ట్రపతి అయినాడు. ఇది ఒక స్ఫూర్తి అన్నమాట. ఒక చిన్న నిజమైనటువంటి కథ నేను చెప్తాను. అబ్దుల్ కలాం 7 ఏళ్ల వయసు లోపల ఉన్నప్పుడు ఆమె తన యొక్క అమ్మ ఒడి లోపల పడుకొని ఆకాశాన్ని చేసి చూస్తున్నాడు రామేశ్వరంలో. అట్లా చూస్తున్నప్పుడు ఆకాశం లోపల ఒక విమానం పోతున్నది. అప్పుడు అబ్దుల్ కలాం ఏమన్నాడంటే,
అమ్మ మనం ఆ విమానం లోపల వెళ్దామా అని అన్నాడు. అప్పుడు ఆ తల్లి ఏం చెప్పింది, అది అటువంటివి మన కోసం కాదు బిడ్డ, ఏవో ధనవంతులైనటువంటి వాళ్ళే ఆ విమానాల లోపల వెళ్తారు, మన కోసం కాదు అని అంటుంది. అప్పుడు ఆ అబ్దుల్ కలాం ఏమంటాడంటే, ఎందుకు కాదమ్మా, నేను ఇప్పటికైనా నిన్ను ఆ విమానంలో తీసుకెళ్తాను అని చెప్తాడు. అట్లా అన్నాడు. ఆనాడు లక్ష్యాన్ని పెట్టుకొని తర్వాత బాగా చదువుకున్నాడు. తర్వాత అంతరిక్షానికి సంబంధించినటువంటి విద్యను అభ్యసించాడు. దేశానికి కావలసినటువంటి పెద్ద ఇంజనీర్ అయిపోయి మిసైల్స్ మొదలైనటువంటివి, యుద్ధ విమానాలు లాంటివి కనుగొన్నాడు. ఆఖరికి రాష్ట్రపతి అయినాడు. అయితే ఇట్లా ఒక్కొక్క మెట్టు ఎదిగిన తర్వాత ఆ తల్లిని విమానం లోపల కూర్చుండబెట్టుకొని అన్నాడనమాట, అమ్మా 7 ఏళ్ల వయసు లోపల నేను చిన్నప్పుడు నీతో చెప్పాను కదా, నేను విమానంలో కూర్చుండబెట్టుకొని తిప్పుతాను అని, ఇప్పుడు నిజమైందా లేదా అని అతను అడిగాడు. అడిగితే ఆ తల్లి ఆనంద బాష్పాలు రాల్చింది. అట్లా అబ్దుల్ కలాం ఏమంటాడు, చిన్న కళ కూడా పెట్టుకోకూడదు, కళ అనేటటువంటిది పెద్దగా ఉండాలి, ఆ కళను సాకారం చేసుకోవాలి, చిన్న కళ పెట్టుకోవడం అనేటటువంటిది కూడా నేరమే, మనల్ని మనం తక్కువగా అంచనా వేయకూడదు అనేటటువంటి కొన్ని సూక్తిదాయకమైనటువంటి ప్రేరణలు ఈ జయంతి సుధాకర్ గారి కవిత్వంలో కనిపిస్తాయి. ఎంతోమంది అవని నుండి అంతరిక్షం వరకు ఎన్నో నైపుణ్యాలు ఇప్పుడు మన దేశం లోపల కనిపిస్తున్నాయి. వాళ్ళు కొత్త దారుల జల్లులు కురిపిస్తున్నారు, అంటే ఆవిష్కరణలు అనేటటువంటివి వాళ్ళు చేస్తున్నారు. జీవించి ఉన్నన్ని నాళ్ళు మంచితనానికి ఆనవాలుగా మిగిలిపోతే జీవనయాత్ర చరితార్థమే కదా. ఆశయాల సాధనలో అలుపెరుగని బాటసారిలా మనం ఎంతో కష్టపడితే ఉద్యోగం వస్తుంది. ఒక్క ఉద్యోగానికి 10,000 మంది దాకా దరఖాస్తు చేసుకునేటటువంటి పరిస్థితి ఈ దేశంలో కూడా ఉన్నది. ఏమంటుంది, సర్కారు ఉద్యోగం వచ్చింది ఎంతో కష్టపడితే. జీవించి ఉన్నన్ని ఆశయాల సాధనలో అలుపెరుగని బాటసారిలా శల్య పరీక్షల ప్రాకారం దాటి విజయాల వీణను మీటిన సాధించిన సాకారానికి ఫలం ఈ సర్కారీ ఉద్యోగం అంటుంది. మరి ఆ సర్కారీ ఉద్యోగం లోపల అంకిత భావం, సేవాభావం చూపిస్తే తీసుకున్న వేతనం రాబడికి తిరుగుండదు కదా. అంటే మనం తీసుకున్నటువంటి జీతానికి మన ఉద్యోగం వృత్తి నిబద్ధత అనేటటువంటిది మన లోపల ఉండాలి అనే ఆకాంక్ష ఈమె చూపెడుతుంది. అసలు మనం ఏదైనా పని చేస్తే ఈ పని చేశాము ఆ పని చేశాము అని బాగా గొప్ప చెప్పుకోవడం ఎందుకు అని ఒక ఉదాహరణ చూపెడుతుంది. చూసేవాళ్ళు ఎవరూ లేకున్నా పువ్వు పరిమళిస్తుంది కదా, అంటే నన్ను చూడాలి నన్ను మెచ్చుకోవాలి అనుకోదు, పువ్వు సహజంగానే పరిమళిస్తుంది. అట్లాగే మనం కూడా స్వయంగా ఎదగాలి, సహజంగా ఒదగాలి. బతుకు కోరు రథానికి చిరునవ్వుతో సాగిపోయే రథసారథిగా మనం మిగలాలి. ముఖ్యంగా యువతరం నైతిక విలువల ఉలితో మానవత్వపు వ్యక్తిత్వాన్ని శిల్పంగా మరిస్తే ఈ భారతావని సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది అనే భావం ఈ కవితల లోపల ఉన్నది. మనం ఎంత ధనవంతులమైనా ఎంత బీదవాళ్ళమైనా మానవత్వం అనేటటువంటిది మన లోపల కొంతైనా ఉండాలి. ఈమె అంటుంది, గుడిసె లాంటి గూడున్నా 7 అంతస్తుల మేడున్నా స్పందించే హృదయం ఉండాలి, సాయం చేసే చేతులుండాలి. ఏదో మాటలు చెప్పడం కన్నా చేతల లోపల కొంత మనం చూపించినా కానీ పర్వాలేదు. ఘనకీర్తి వహించినటువంటి మహానుభావుల అడుగుజాడల లోపల మనం కొంతవరకైనా నడిచినా పర్వాలేదు. పడవకు చుక్కానిలా గుర్రానికి కళ్ళెల్లా మనసు మానవతా విలువల భాండాగారమైతే మనిషి మహాత్ముడవుతాడు. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన సూక్తులు ఈమె యొక్క కవిత్వం లోపల మనకు కనబడుతూ ఉంటాయి. ఇక పోతే జయంతి గారి జీవితం లోపల ఒక
బాధాకరమైనటువంటి సంఘటన అనేది సంభవించింది. ఆమెను అంటే ఆనందంగా హాయిగా సాగిపోతున్నటువంటి ఆమె జీవితం లోపల విధికి కన్ను కుట్టింది, విషాదం సంభవించింది. కడదాకా తోడుగా ఉంటారనుకున్నటువంటి బంధం కానరాని తీరాలకు దూరాలకు వెళ్ళిపోయింది. అయినప్పటికీ కూడా ఆమె ఆ జ్ఞాపకాలను, ఆ చేసిన భాషలను, ఆనాడు పలికినటువంటి బూసులను వాటిని ఎప్పటికీ మననం చేసుకుంటూ పిల్లలే ప్రాణంగా, వాళ్ళ ఎదుగుదలే ధ్యేయంగా, సమాజ హితమే ఆకాంక్షగా ఆమె జీవితాన్ని సాగిస్తూ ఉన్నది. తమ భర్త గురించి చెప్పినటువంటి కొన్ని వాక్యాలు: చేసిన భాషలు, చెప్పుకున్న ఊసులు హృదయ స్పందనై రేపటి ఉదయానికి తేజోవంతమైన ఉషస్సులా ఊపిరి పోస్తుంటే నిరీక్షిస్తున్నా నువ్వు వస్తావని. మబ్బు తెరల మాటున వెండి వెలుగుల చిరునవ్వుతో పలకరిస్తావని కన్నుల్లో కోటి ఆశలతో ఎదురు చూస్తున్నా. ప్రియతమా, నీ తలపుల వాకిట్లో సేగదీరుతూ నిరీక్షిస్తున్న అభిసారికలా. తమ ప్రేమనంతా కన్నుల్లో ఒప్పుకొని గుండె లోపల దాచుకొని రాసుకున్నటువంటి భావాలను ఆమె కవితాత్మకంగా మలిచింది. మన భావాలు ఎన్ని ఉన్నా అవి ఇతరులకు తెలియాలి. ఇతరులు మన కష్ట సుఖాలు పంచుకోవడానికైనా పుస్తకం అనేటటువంటి ఉండాలి. అందుకని ఈమె తలపులు, వలపులు, సమాజం కోసం ఈమెకు ఉన్నటువంటి ఆకాంక్షలు, ఇటువంటివన్నీ కూడా ఈ సుధాక్షరాలు అనేటటువంటి కవిత పుస్తకంగా అందించి మన దగ్గరకు తీసుకొని వచ్చింది. ఇట్లాగే ఎన్నో రకాలైనటువంటి అంశాలను కవితా వస్తువులుగా చేసుకొని స్నేహం గురించి, ఇంకా మనుషుల లోపల పెరుగుతున్న స్వార్థం గురించి, మనం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి విషయం గురించి ఎన్నో రకాలైనటువంటి కవితలు ఈమె రాసింది. అయితే మనం మంచిగానే ఉంటాం, కానీ ఎదుటి వాళ్ళు కూడా బాగుండాలి కదా, వాళ్ళ పట్ల కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. తీవెను పెంచితే పూలిస్తుందిరా, గోవును పెంచితే పాలిస్తుందిరా, పామును మొక్కుకుంటే పక్కకు తొలగునురా, పామును మొక్కుకుంటే పక్కకు తొలగునురా, మనిషిని నమ్ముకుంటే పచ్చి విషం దొరుకునురా, మనిషిని నమ్మితే ముందిరా, మబ్బును నమ్మినా ఫలితముందిరా. మానవులకు హితబోధ చేయాల్సినంత హితబోధ చేస్తుంది, మనుషులను మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఒక్కొక్కసారి ఇంకా కొంతమంది దుర్మార్గుల విషయం లోపల మన జీవితాలలో మనం ఎంత అప్రమత్తంగా ఉండాలో ఆ విషయాలు కూడా ఈ కవిత్వం లోపల కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ కవిత్వాన్ని మనం చదువుదాం, ఈ కవిత్వాన్ని ఆస్వాదించుదాం, ఆమెను మనసారా ఆశీర్వదించుదాం. అనుకోకుండా నాకు ఆమె కవిత్వం గురించి మాట్లాడేటటువంటి అవకాశం లభించింది. గత ఆదివారమే ఆమె నాకు పరిచయమైంది. ఆ తర్వాత ఈ పుస్తకాన్ని సమీక్షించమని కోరింది. ఈ విధంగా సమీక్షించి మీ అందరి ముందు ఆమె కవితల గురించి నేను మాట్లాడేటటువంటి అవకాశం నాకు లభించినందుకు జయంతి సుధాకర్ గారికి మరియు ఉదయ సాహితికి హృదయపూర్వకంగా, మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు. గమనిస్తే ఆమూలాగ్రంగా చదువుతారు. అందులో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా అరటిపండు వచ్చినట్టుగా చెప్తారు. చక్కని సమీక్ష చేశారు. పరిచయం పుస్తకం. ధన్యవాదాలు. ఈ పుస్తకంలో అన్నమిచ్చిన ఆ పూటకి అరుగు, వస్త్రము నెలలోనే పాతదరు, ఈ దేహం కూలవచ్చును కాలవచ్చు, కానీ సాహిత్యం అనేటువంటి అభిలాషను వెన్నంటి సాహిత్యకారులను పోషిస్తున్నటువంటి జేసి శ్యామప్రసాద్ గారు గారిని సాధారణంగా సవాలు ఆహ్వానిస్తూ వాళ్ళని చక్కగా
కంటకమూల పుస్తకాన్ని ఆవిష్కరించుకుందాం. శ్రీ మన జిల్లా కలెక్టర్ గారు శ్రీ శ్యాంప్రసాద్ గారు సంయుక్త పాలన గారు పుస్తకాన్ని ఆవిష్కరించాల్సిందిగా కోరుచున్నాం. సాహిత్యాభిలాషి సాహిత్యం వల్ల మక్కువ గలవారు. ప్రతి సాహిత్య సమావేశానికి హాజరవుతూ మనల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నటువంటి మన జిల్లా సంయుక్త పాలనాధికారి శ్రీ జీవి శ్యాంప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ పుస్తకాన్ని గురించి శ్రీ డాక్టర్ సేనాపతి గారు తమ సందేశాలు అందించాల్సింది కోరుచు. ఉదయ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో కవయిత్రి జయంతి సుధాకర్ గారు, జయంతి జాస్మిన్గా మనందరికీ పరిచయం ఉన్నవారు, రచించినటువంటి సుధాక్షరాలు కవితా సంపుటి ఆవిష్కరణ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆవిష్కరించి ఆశీర్వదించిన మన జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ జీవి శ్యాంప్రసాద్ గారికి మనందరం కరతాళధ్వనులతో స్వాగతం. జేసీ గారు తెలుగు భాషన్న, కవులన్న, సాహిత్యమన్న చాలా మక్కువ చూపేటువంటి వారు. ఈ మధ్య వారు లేని సాహితీ సభ లేదు. ఆవిష్కరించుకోవాలని ఆకాంక్షలు వెలుగుస్తున్నారంటే సాహిత్యమన్న, కవులన్న, రచయితలన్న, సాహితీ సంస్థలన్న జేసీ గారికి చాలా ఆసక్తి కనుక వారి అడుగుజాడల్లోనే సాహితీ రంగం, ప్రభుత్వంలో కూడా అనేక సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తూ ముఖ్యంగా కవిత్వ రచనలో, పద్య రచనలో కార్యశాలలు నిర్వహించేటువంటి ఒక గొప్ప ప్రయత్నం చేసినటువంటి సాహితీవేత్త మన ముఖ్య అతిథిగా. కార్యక్రమ అధ్యక్షులు గ్రంథకర్త శ్రీమతి జయంతి సుధాకర్ గారు, వారి ఇద్దరు తనయలు సాహితీ, సాత్విక. విన్నారా సార్ జేసీ గారు? అమ్మాయి పేరు సాహితీ, ఇంకో అమ్మాయి పేరు సాత్విక. సాహిత్య పరిమళాలు ఇంట్లోనే రూపాలింప చేసినటువంటి జయంతి సుధాకర్ గారు, అట్లాగే ఈ సంస్థ కార్యదర్శి బిఎన్ఆర్ శర్మ గారు, ఇవాళ కార్యక్రమ నిర్వహణలో భాగస్వాములు అవుతున్నటువంటి సంస్థ నిర్వాహకుల్లో ఒకరు మొన్ననే గత వారమే మరి మన గ్రంథాన్ని ఆవిష్కరించుకున్నటువంటి కవిమిత్రులు శ్రీ వెల్ముల జయపాల్ రెడ్డి గారు, ఇంకా వేదికపై ఉన్నటువంటి పెద్దలు, వేదిక ముందున్నటువంటి అనేక మంది సాహితీ బంధువులు, సాహితీ ప్రియులు, అలాగే జయంతి గారి బంధువులు, వాళ్ళ అమ్మా నాన్న అందరికీ కూడా నేను నమస్కరిస్తూ, జయంతి సుధాకర్ గారు నేటి కవిత సమూహం ద్వారా నాకు పరిచయం అయ్యారు. లక్ష్మయ్య గారి సారథ్యంలో నడిచేటువంటి ఆ సమూహంలో క్రమం తప్పకుండా ఇవ్వబడిన అంశాన్ని ఎంతో క్రమశిక్షణగా రాసేటువంటి ఒక సుగుణాన్ని సొంతం చేసుకున్నారు జయంతి గారు.
ఆమె కవితా సంపుటి నిండా ఆర్తి ఉంది, ఆర్ద్రత ఉంది, ఆమె ఉత్తమ వ్యక్తిత్వం ఉంది, సామాజిక చింతన ఉంది, సృజనాత్మక ప్రతిభ ఉంది. ఒక్కటేమిటి, అన్నీ కలగలిపి ఒక సహృదయంతో సామాజిక చైతన్యం కోసం తీసుకొచ్చినటువంటి గ్రంథం సుధాక్షరాలు. నాకు బాగా నచ్చింది ఏమిటి అంటే, తాను అనుకున్నటువంటి సిద్ధాంతానికి తాను ఏదైతే ముందు ఒక అంశం అనుకుంటారో దానికి కట్టుబడి ఉండేటువంటి ఒక గొప్ప పట్టుదల ఉన్నటువంటి మహిళగా కూడా జయంతి గారు నేను అభినందిస్తున్నాను. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, సుధాక్షరాలు చాలా పాత పాట మాట అమ్మాయి పేరు. ఇట్లాగే మా ఉషశ్రీ గారు కూడా చెప్పాను. ఇట్లనే వారిని కూడా అభినందిస్తున్నాను. కవులంటోళ్ళు స్వాభిమానంతో మనం అనుకున్న పేరే పెట్టాలి, వాళ్ళకి మేము ముందు ఓటేస్తాము. సో అందులో జయంతి గారు కూడా సుధాక్షరాలే పెట్టారు. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి సూచించింది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, వాళ్ళ స్వర్గస్థులైనటువంటి శ్రీవారు సుధాకర్ గారి పేరులో ప్రతిబింబించాలి మొట్టమొదటి పుస్తకంలో ఒక గొప్ప ఆలోచన. దాన్ని ఎవరం కాదని నేను వెంటనే ఆ పేరునే కంటిన్యూ చేసి దీన్ని పూర్తి చేయడం జరిగింది. సుధాక్షరాలు నిజంగా ప్రతి పంక్తి ఈ గ్రంథంలో సుధాక్షరమే చెప్పు నేను ముందు మాట్లాడేశాను. నా అభిప్రాయాలన్నీ దీంట్లో ఉన్నాయి. మళ్ళీ అంతా నేను ఏకో పెట్టా, గజేందర్ రెడ్డి గారు అంతా చెప్పారు. అయితే ఈ కావ్యంలో ఏమిటి అంటే, ఒక వర్ధమాన కవయిత్రి, కొత్తగా కలం పెట్టినటువంటి కవయిత్రి చాలా ధైర్యంగా తన క్రియేటివిటీని ఉపయోగించి ఈ గ్రంథాన్ని తీర్చిదిద్దినటువంటి క్రమంలో చాలామంది సమీక్షకులు మరి అలాగే లక్ష్మయ్య గారి సహకారం లభించినప్పటికీ సొంతంగా ఒక స్పార్క్, ఒక క్రియేటివిటీ, ఒక శక్తి జయంతి గారిలో దాగింది. ఏమిటంటే సున్నితమైనటువంటి మనస్తత్వం, ఉత్తమ వ్యక్తిత్వం, ఈ రెండు జోడించడం వల్ల అద్భుతమైన కవిత్వానికి రూపం ఇవ్వగలిగారు ఎవరు? జయంతి గారు. ఆమె ప్రతి పంక్తి ఆలోచనాత్మకంగా ఉంది. ప్రతి పంక్తి సామాజిక చైతన్యం కోసం ఉపయోగపడేలా ఉంది. ఆమె రాసినటువంటి కవిత్వంలో జీవం ఉంది, జీవితం ఉంది, సమాజం ఉంది, సామాజిక చైతన్యం కోసం అది పాటుపడాలన్న ఆరాటం అడుగడుగునా మనకు కనబడుతుంది. ఆమె రాసినటువంటి కవిత్వంలో భావుకతతో కూడినటువంటి కవితలు ఉన్నాయి. ఇందులో చక్కని వర్ణనతో కూడిన కవితలు ఉన్నాయి, చక్కని ఆలోచనతో కూడిన కవితలు ఉన్నాయి. అన్నిటితో పాటు ఇవాళ సమాజంకు నేను ఏమైనా చేయాలన్న ఒక ఉబలాటం ప్రతి అక్షరంలో మనకు కానవస్తుంది. జయంతి గారు రాసినటువంటి కవిత్వంలో మరొక కోణం కూడా చూసినట్టయితే, అభిసారిక కానీ ఏ కవిత తీసుకున్నా కవిత్వం చదువుతూ ఉన్న కొద్దీ దాంట్లో నిరీక్షణ, భర్త కోసం ఆయన గుర్తు చేసుకుంటూ అభిసారిక పేరు మీద రాసిన కవితను ఇప్పుడు రెఫర్ చేశారు. కేవలం జయంతి గారు వారి భర్తను దృష్టిలో పెట్టుకొని రాసినప్పటికీ ఇవాళ ప్రతి ఒక్కరూ దాన్ని ఒక స్నేహానికి లేకపోతే ఒక వేరే చిహ్నానికి, ఒక సందర్భానికి అన్వయించుకునేలా కవిత్వం రాసేటువంటి ప్రతిభ జయంతి గారి దగ్గర ఉంది. నిజంగా కూడా ఒక కవిత చదువుతున్నప్పుడు మనం, ఒక కథ చదువుతున్నప్పుడు మనం, ఒక రచన చదువుతున్నప్పుడు మనం ఇది నాకు సంబంధించింది, నాకు కూడా ఇలాగే జరిగిందని చెప్పి పాఠకుల్లో ఆ భావన కలిగిందనుకోండి, అంతకు మించిన అంత గొప్పనైనటువంటి కవిత్వం ఒకటి ఉండదు. సో ద రీడర్ షుడ్ ఫీల్, సో యాక్చువల్లీ ఇదంతా నాదే, నా గురించి అనుకున్న ఒక భావన కల్పించే శక్తి ఏ రచయితలో, ఏ కవయిత్రిలో, ఏ కవిలో ఉంటుందో నిజంగా ఆ రచన అందరి చేత ఆదరించబడుతుంది. అటువంటి గొప్ప శక్తి ఇప్పుడిప్పుడే పుణికిపుచ్చుకుంటున్నటువంటి జయంతి గారికి మనందరం కూడా ఒకసారి కరతాళ ధ్వనితో అభినందనలు, మరిన్ని మంచి రచనలు కావాలని కోరుకుందాం. నాకు ఇవాళ ఇందులోని కవిత్వాన్ని రెఫర్ చేయాలని కానీ మర్యాద గారు ముఖ్య అతిథి గారి సందేశం వినాలి, మాన్యులు రామకృష్ణ గారి సందేశం వినాలి, శ్రీదాస లక్ష్మి గారి సందేశం వినాలి. కనుక ఈ పుస్తకం గురించి ఇంకా నేను ఏమేమి లక్షణాలని చెప్పాను కనుక మళ్ళీ ఉదాహరణలు ఉదరించడం భావ్యం కాదు. కనుక నా భావాలన్నీ కూడా ఇందులో నిక్షిప్తం చేశాను కనుక మీరంతా చదువుకొని వారికి శుభాకాంక్షలు తెలపాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.